గురుగారు, ఆరో రోజున ఈ దుర్గా నవరాత్రుల్లో ఏ అమ్మవారిని పూజించాలి, ఎలా పూజించాలి? శరన్నవరాత్రుల్లో 6వ రోజు అవతారం అనేటువంటిది లలితా త్రిపుర సుందరి. లలితా త్రిపుర సుందరి మీరు ప్రతిమను చూస్తేనే ఒక అద్భుతం. అమ్మవారు కూర్చుని ఉంటుంది, వెనక భాగంలో పరమశివుడు పడుకుని ఉంటాడు. వెనక భాగంలో కుడివైపు లక్ష్మీదేవి, ఎడమవైపు సరస్వతీదేవి వింజామరులు విసురుతూ, అమ్మవారు ముందుగా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి, ఇటుపక్క భాగంలో గణపతి ఆశీనులై కూర్చుంటారు. ఇది లలితా పరాభట్టారిక స్వరూపం. ఎవరైతే లలితాదేవిని ఆరాధన చేస్తారో వారి ఇంట మానసిక ఇబ్బందులు కలగవు, ప్రశాంతత ఉంటుంది. రెండోది ఏంటంటే డబ్బులు అవసరానికి వస్తాయి. మీకు డబ్బులు ఎప్పుడు కావాలి? అవసరానికే కావాలి. ఈరోజు ఇల్లు కొనుక్కోవాలి, 10 లక్షలు కావాలి, అవసరం కదా. ఆ అవసరం తీరిపోతుంది. 10 లక్షలు మీకు అప్పు పుట్టనివ్వండి, ఆ అప్పు తీరే మార్గం కూడా అమ్మవారు చూస్తుంది. 10 లక్షలు యాదృచ్ఛికంగా, అంటే తాత ముత్తాతలు ఎప్పుడో డబ్బులు రావడం, అటువంటివి జరగాలంటే లలితా త్రిపుర సుందరి ఆరాధన చేయాలి. ఈ ఆరాధనలో గ్రీన్ కలర్ వస్త్రం పెడతారు, ఆకర్షణీయంగా ఉంటుంది. అమ్మవారికి పెసరల గారెల నైవేద్యం పెడతాం ఇక్కడ విశిష్టంగా. ఈ పెసరగారెలు సాయంత్రం వేళ తేనెతో తినాలి. పుట్ట తేనె ఉంటుంది కదా, పుట్ట తేనెతో ఇంటిల్లి పాది తినడం వల్ల మీ భర్తకి కానీ ఎవరికైనా మీ ఇంట్లో వాళ్ళకి కానీ గొంతు కానీ లేకపోతే చెస్ట్లో కానీ ఉమ్మ నీరు పట్టడం, ఆయాసాలు రావడం ఉంటాయి సార్, అవి తగ్గిపోతాయి. ఖచ్చితంగా లలితాదేవి ఆరాధన చేస్తే దీర్ఘ రోగాలు పోతాయి. ధనం అవసరార్థం వస్తుంది. కావలసినప్పుడు, ఇప్పుడు నేను కారు కొనుక్కోవాలి, 10 లక్షలు కావాలి, అది లోన్ కానివ్వండి, తెలిసిన వాడు అప్పేవనివ్వండి, తాత ముత్తాతల నుంచి ఆస్తి అనివ్వండి, ఏదో విధంగా మీకు ఆ 10 లక్షలు పూర్తయిపోతాయి. ఆ గండం గట్టెక్కేస్తుంది. మీ సమస్య ఖచ్చితంగా తీరాలంటే లలితా త్రిపుర సుందరి మాత్రమే మీకు అద్భుతంగా. పంచమి రోజు 27వ తారీఖున అమ్మవారు మనకి ఆ రూపంలో దర్శిస్తుంది. ఆ విధంగా మీరు పూజ చేయాలి. ఉదయం వేప నూనెతో దీపారాధన, సాయంత్రం వేళ నేతితో దీపారాధన చెయ్యాలి. ఖచ్చితంగా లలితా సహస్రనామాలు చదువుతూనే తెల్లటి పుష్పం కుంకుమ ముంచి వదలాలి. ఇలా చేయగలిగితే ఖచ్చితంగా లలితాదేవి అనుగ్రహం కలుగుతుంది.